చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్రం కాకుల జనతా పార్టీ మధ్య చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. సీజేపీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయడం సహా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇచ్చేందుకు సమ్మతి తెలిపింది. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ విద్యార్థులు తక్షణం ఆందోళన విరమించాలని కోరింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ సహా తదనంతర పరిణామాలపై కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల ఆందోళనతో భగ్గుమన్న నిరసనలు ఎట్టకేలకు చల్లారాయి. ఈ దిశగా కేంద్రం సీజేపీ మధ్య జరిగిన మూడో విడత చర్చలు విజయవంతంగా ముగిశాయి. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ మొదటి నుంచి పట్టుపట్టిన డిమాండ్ నెరవేరింది. తర్వాత ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో కేంద్రం సీజేపీ మధ్య జరిగిన మూడో విడత చర్చలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం సమావేశ వివరాలను సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి నడ్డా ప్రకటించారు. ఢిల్లీ సహా మిగతా రాష్ట్రాల్లో నమోదైన కేసులను క్రమంగా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ కేసులతో వేధించబోమని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారంపై చర్చించామన్న నడ్డా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణ విషయంలో సీజేపీతో చర్చిస్తామని తెలిపారు. 4 पॉइंट्स था, उसका लबोलबाब ये था कि कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा. इस बात को सरकार ने स्वीकारा है. फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं, उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा. इस बात को हम लोगों ने माना है. दूसरी बात जो कही गई है वो ये है कि कंपनसेशन के बारे में. तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है कि ऑनरेबल कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम. కేంద్రం తమ డిమాండ్లు నెరవేరుస్తామని, మంగళవారం నాటికి గ్యారంటీ ఇస్తామని ప్రకటించడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. ఆందోళనకారులు తక్షణమే నిరసనలు విరమించాలని పిలుపునిచ్చారు. तीन राउंड डिस्कशन सरकार की डेलीगेशन के साथ हमारे हुए हैं. 37 दिनों से जो हमारा जंतर मंतर पर प्रदर्शन चल रहा था, उस प्रदर्शन की 3 मुख्य मांगे थी. आज तो धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है, जिसका मतलब है कि हमारी पहली मांग जो है मान ली गई है. हम लोगों की दूसरी मांग थी कि सारे एफआईआर्स जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाई स्टेट्स में, वो एफआईआर्स विड्रॉ हो जाए. सरकार ने वो मांग को भी मान लिया है. जो 1 करोड़ का कॉम्पनसेशन हमने नीट विक्टिम्स की फैमिलीज के लिए मांगा था, उसके लिए सरकार की तरफ से सहमति बन गई है कि जो भी रूल्स और रेगुलेशंस के तहत कॉम्पनसेशन पॉसिबल होगा, एक ऑनररी कॉम्पनसेशन उन फैमिलीज को दिया जाएगा. इसके अलावा हम लोगों ने एक 5 पॉइंट का डिमांड चार्टर भी सरकार के समक्ष रखा था, जिसमें ब्रॉडर एजुकेशनल रिफॉर्म्स, एग्जाम रिफॉर्म्स की बात की गई थी. सरकार से हम लोग लगभग 4 हफ्ते में एक बार फिर से मिलेंगे उस डिमांड चार्टर को लेकर.